వినుభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశ్రీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జయ శ్రీరామ్ గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కామాఖ్య అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏ సంకల్పం అన్నా నెరవేరుతుంది. చాలా చల్లని అమ్మవారు అంటారు. రీసెంట్గా మీరు వెళ్ళారు, సంకల్పం గట్టిగా చేసి వచ్చారు. చక్కగా అయినట్టుంది దర్శనం ఇదంతా. చాలా ఎట్లా ఉంది గురుగారు టెంపుల్? అది నేను ఎప్పుడు వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు టెంపుల్కి నేను. ఎలా అనిపించింది మీకు? అసలు అమ్మ అంటేనే నా గుండె ముందు కొట్టేసుకుంటూ ఉంటుంది. అలాంటిది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్న పరిస్థితి నుంచి అమ్మవారు రా అని చెప్పి పిలిచింది. ఆగే సమస్య లేదని చెప్పి వెళ్ళిపోయాను. ఈ మధ్య మనం బాగా అనుకున్నాం ఎందుకు, చాలా అమ్మవారి గురించి. అదే ఎప్పుడైతే మనం ఒక విషయం గురించి ఎక్కువగా చేస్తూ ఉంటామో ఒక రెస్పాన్స్ అనేది విశ్వం మనకు కనెక్ట్ అవుతుంది అంటారు. చూసారా? ప్రకృతి మనం దేని గురించి అయితే ఆలోచిస్తుంటామో అది రాత్రి కూడా కల్లోకి వస్తూ ఉంటుంది. దేని గురించి అయితే గట్టిగా సంకల్పం చేసుకుంటామో ఆ కార్యం దిశగా ఆ దేవత తప్పనిసరిగా ప్రయాణం సాగిస్తుంటుంది మనం. కామాఖ్య నిజంగా నాన్న నీలగిరి అమ్మవారు ఉండేటువంటి కొండ పేరు నీలగిరి. అక్కడ అమ్మవారు నిజంగా అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ పేరు చదువుతుంటేనే. ఆ గురించి నిజంగా నన్ను ఒక మాట చెప్తాను, ఒక్క మాటలో చెప్తాను. వెళ్ళొచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికీ ప్రతిరోజు కళలో అమ్మవారు ఎక్కడ చోట టచ్ చేస్తూనే ఉంది నాన్న. లేవగానే ఎవరు కొడుతూ చెబుతూనే ఉన్నాయి, వాళ్ళ అమ్మవారు ఇట్లా వచ్చింది, అమ్మవారు ఇట్లా వచ్చింది. అట్లా ప్రతిరోజు ఏదో ఒక విధంగా టచ్ అవుతూనే ఉంది అమ్మవారు. నాకు కనబడుతున్న ఆలయం మాత్రం కామాఖ్య టెంపులే, ఇంక వేరే టెంపుల్ కాదు. ఏదో ఒక రూపంలో అమ్మవారి టచ్ అవుతూ ఉంది కళలో. అలా వెళ్ళొచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా అమ్మవారిని తలుచుకుంటే మనస్సు మన శరీరం రెండు ఒక వైబ్రేట్కి గురవుతున్నాయి. అంటే తొందరగానే కనెక్ట్ అయిపోతాము అంటారు. చాలా నిజంగా. అంటే ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మనకు దాని పట్ల ఉండేటువంటి నిబద్ధత, ఇదిగో నా చేతులు చూస్తుంటే అర్థమైపోతుంది. ఇక్కడ ఆగిపోతాయి. ఒక నిబద్ధతకి మనకి ఎంత ఇష్టం ఉందనేది ఇక్కడ ఆగిపోతాయి. నమస్కారముతో ఆగిపోతూ ఉంటుంది. అక్కడే అమ్మవారి మీద ఉండేటువంటి ప్రేమ ఏంటో, భక్తి ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ నాన్న కామాఖ్య హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళి నిజంగా చాలా మంది గోత్రామాలు ఇచ్చారు మనకి. దాదాపు ఒక 40-45 మంది. అప్పటికప్పుడే మనం వీడియో పెట్టాము. 40-45 మంది వచ్చినాయి. చాలా మంది డైరెక్ట్ గా వస్తాము, పూజలు ఇవన్నీ అన్నారు. సరేలే. అయితే గోత్రనామాలతో హోమం చేద్దాం అనుకునే టైంలోనే నాకు యూఎస్ నుంచి ఒక కాల్ వచ్చింది. వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటే మా పాప పేరుతో కూడా చేయించండి తప్పనిసరిగా అమ్మ అని వాళ్ళ పాప పేరుతో అక్కడ ఉండేటువంటి పూజారులతో చేయించాను. మనం తీసుకెళ్ళినటువంటి గోత్రనామాలతో నేను హోమం చేయించాను. తప్పనిసరిగా వీడియో అవి కూడా మీకు రిలీజ్ చేస్తాను నేను. అక్కడ ఉండేటువంటి పరిస్థితి, అక్కడ వామాచారము దక్షిణాచారము రెండు ఆచారాలు ఉంటాయి. వామాచారం అంటే జంతు బలులు. ఇప్పుడు నిజంగా కామాఖ్య అంటే అందరికీ తెలిసినటువంటి ఒక విధానం ఏంటంటే అక్కడ భూత ప్రేత పిశాచాలు ఏవో ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేయరు. చేసిన ప్రయోగాలు ఏమైనా మన వంటి మీద ఉంటే వాటిల్ని తుడిచిపెట్టుకోవడానికి వెళ్ళాల్సిన ప్రదేశమే కామాఖ్య. నెగిటివ్ ఉన్న ఎనర్జీని తీసి పడేస్తారు. అది వామాచార దక్షిణాచార పద్ధతిలో ఉంటాయి. కానీ 100లో 99.5% వామాచారమే ఉంది, దక్షిణాచారం తక్కువ. నాబోటి వాళ్ళు వెళ్ళి మనం వామాచారం చేయం కాబట్టి నాబోటి వాళ్ళు వెళ్ళి దక్షిణాచారంలో హోమం చేసుకుంటాం ఆవు నెయ్యి పెట్టి, తెలుస్తుంది కాబట్టి. కానీ వాళ్ళకేంటి, వాళ్ళ సంప్రదాయం ఏంటి అంటే వామాచారం తప్పితే రెండో ఆచారం వాళ్ళకి తెలియదు. అక్కడ అదే కాబట్టి అంతే. అక్కడ అమ్మవారిదే కాబట్టి అక్కడ అమ్మవారు యోని రూపంలో ఉంటుంది. అక్కడ ముఖ్యంగా నాన్న ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి దశమహావిద్యలు కాళీ, తార, రాజశ్యామల, చిన్నమస్త, ధూమావతి, భగడాముఖి, భువనేశ్వరి, కమలాత్మిక, త్రిపుర భైరవి, ఇవన్నీ దశమహావిద్యలన్నీ కూడాను అన్ని యోని రూపంలోనే ఉంటాయి. వాళ్ళ ఏంటి అంటే నేను అడిగాను అక్కడ వాళ్ళని, అంటే విగ్రహ రూపం ఎక్కడ ఉండదా, ఏ శక్తికి లేదా అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అమ్మవారు దక్షయజ్ఞంలో జరిగినటువంటి అవమానానికి ఆ దక్షవాటికలో ఏదైతే యజ్ఞవాటికలో అమ్మవారు దూకిందో ఆ యొక్క శరీరాన్ని శివుడు భుజం మీద వేసుకొని నృత్యం చేస్తే
ఆ చేస్తున్నటువంటి సమయానికి పరమేశ్వరుడు ఆ శరీరం ఒంటి మీద ఉండేసరికి ఇంకా భయంకరమైనటువంటి భీతికరమైనటువంటి రూపానికి వెళ్ళిపోతున్నాడని చెప్పి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే సుదర్శన చక్రం అమ్మవారి శరీర భాగాలని 108 భాగాలుగా చేసింది. వాటిల్లో ముఖ్యమైనటువంటి 18 భాగాలే అష్టాదశ శక్తి పీఠాలు. ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో కూడాను చాలామంది ఏం చెబుతుంటారంటే శివుడు నాట్యం చేయడం వల్ల అమ్మవారి శరీర భాగాలు ఊడిపోయినాయని చెప్తారు. కాదు, విష్ణుమూర్తి ఆ రుద్రుడి బీభత్సం చూడలేక సుదర్శన చక్రాన్ని వాడతాడు నాన్న. ఆ సుదర్శన చక్రం వాడటం వల్ల ఆ చక్రం ఛేదించుకుంటూ వెళ్ళిపోయి ఆ శరీరాన్ని మొత్తం 108 భాగాలుగా పడింది. వాటిల్లో ముఖ్యమైనటువంటి శరీర భాగాలు 18, అవే అష్టాదశ శక్తి పీఠాలు. వాటిల్లో 13వ శక్తి పీఠమే కామాక్ష. కామాక్ష దగ్గర ఏ రకమైనటువంటి అమ్మవారి అవయవం పడిందంటే యోని రూపంలో పడింది. ఎలా ఉంటుందంటే నాన్న, ఇప్పుడు ఇది తీసుకుంటాను నాన్న, ఇలా తీసుకొని ఒక వస్తువు, ఇది మీకు ప్రాక్టికల్గా చేసి చూపించడం కోసం చేస్తున్నాను నేను. ఇది ఇలా వేసినప్పుడు బయటికి చింతున్నాయా లేవా? బయటికి చింతున్నాయి కదా వాటర్ పడ్డప్పుడు. అలాగే అక్కడ పడ్డటువంటి అమ్మవారి యోని అవయవం ఏదైతే ఉందో అది చింది 10 ముక్కలుగా పడిందిట. అవే దశమహావిద్యలు. నిజంగా చాలా గొప్పగా, అంటే మనం ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ చరిత్ర తెలుసుకోవాలి, కథ అక్కడ అమ్మవారి విశేషం ఏంటో తెలుసుకోవాలనే భావంతో తెలుసుకున్నాను నేను అన్నీ కూడాను. నాకు ఒక స్త్రీ చెప్పింది ఈ కథ అంతా కూడా. ఒక ఆవిడ అమ్మవారు కాలభైరవుడి గుళ్ళో కూర్చొని జపం చేసుకుంటుంది ఆవిడ, మా తెలుగు ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం ఈ యోని భాగమే 10 భాగాలుగా పడిపోయి దశమహావిద్యలుగా తయారైపోయింది. అవి దగ్గరలోనే, దాదాపుగా దేవాలయానికి దగ్గరలోనే కొన్ని దేవతలు ఉంటారు. ధూమావతి, రాజశ్యామల, కమలాత్మిక, తార, కాళి, చిన్నమస్త, ఈ 6 టెంపుల్స్ దగ్గరలోనే ఉంటాయి నాన్న. అమ్మవారి గర్భాలయంలోనే కమలాత్మిక, రాజశ్యామల ఉంటారు కామాక్షి అమ్మవారి టెంపుల్లోనే. అలాగే ధూమావతి కొంచెం దూరం కిందకి దిగాల్సి వస్తుంది మెట్లు. అలాగే మనకి కాళి, తార, చిన్నమస్త 3 వరుసనే ఉంటాయి టెంపుల్స్. కామాఖ్య అమ్మవారే, కాకపోతే భాగాలు. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం పోతే భగణామకి, ఇంకొంచెం దూరం పోతే భువనేశ్వరి, ఇంకొంచెం దూరం పోతే రాజశ్యామల, ఇట్లా అన్ని రకాల 10 రకాల శక్తులు కూడాను దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్సే ఉంటాయి. అన్నీ కూడా ఇక్కడ చిందింది అమ్మవారి రూపం అది కాబట్టి అన్నీ కూడాను అట్లానే ఉంటాయి. అన్ని ప్రదేశాల్లో కూడాను నీళ్లు ఉప్పుతూ ఉంటాయి, నీళ్లు వస్తూ ఉంటాయి, జలపాతం వస్తూ ఉంటుంది. అలాంటి జలపాతం తీర్థంగా తీసుకుంటారు అందరూ కూడా. నాన్న చూడటానికి అంత గందరగోళంగా ఉంటాయి నాన్న నీళ్లు. పైకి ఇలా తీసుకొని తీయగా ఉంటాయి నాన్న నీళ్లు కూడా. ఎక్కడ మళ్ళీ మలినం కూడా కనబడదు. మరి ఫిల్టర్ వాటర్ కూడా అంత క్లియర్గా ఉండవు, అంత క్లియర్గా ఉంటాయి నీళ్లు. ఇప్పుడు హిమాలయ వాటర్లు అవి అమ్ముతుంటారు కదా, ½ లీటర్ 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి, అవి కూడా అంత టేస్టీగా ఉండవు, అంత నీట్గా క్లియర్గా కదా మీరు. సో అవి తీర్థంగా తాగుతూ ఉంటారు అక్కడ. అందులో అమ్మవారి గుడి చుట్టూ నాన్న నేను వెళ్ళాను. దాదాపు సోమవారం పొద్దున అక్కడ వెళ్ళాను. మంగళవారం ద్వాదశి అయింది. ఆ రోజున స్వాతి నక్షత్రం, రాహుగ్రహ నక్షత్రం అయింది కాబట్టి ఆ రోజు పూజ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మొత్తం 15 గంటలు పట్టింది నాన్న నాకు. ఉదయం 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 8 గంటల వరకు ఈ హోమాలు ఇవే అయిపోయినాయి. 8:30 గంటలకు రూమ్కి వచ్చాను. మరలా స్నానం చేసి 9 గంటలకు మళ్ళీ అమ్మవారి శిఖరం వెనక అంతా ఖాళీ ప్రదేశం ఉంటుంది, అందరూ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. మరలా వెళ్ళి 9ంటికి వెళ్ళి 10:30 వరకు జపం చేసుకొని వచ్చా. అంటే ఆ ఒక్కరోజు నేను కూర్చున్నది దాదాపు 15:30 గంటల సేపు కూర్చున్నా కింద. నాకు మొన్న మధ్య కొంచెం ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉండి కూడాను అంతసేపు కూర్చోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు నాన్న. నిజంగా అక్కడ కూర్చొని జపం చేస్తుంటే ఉంటుంది నాన్న, ఒక తెలియని వైబ్రేషన్ నాన్న. ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ దేవాలయ శిఖరము, దేవాలయము ఆ రూపమే ఒక విచిత్రమైనటువంటి రూపంలో ఉంటుంది. అక్కడ కూర్చొని జపం చేస్తూ ఉంటే అమ్మవారు మనల్ని వచ్చి టచ్ చేస్తే మన ఒళ్ళు ఎలా షేక్ అవుతుందో అలా అంత వైబ్రేషన్ ఉంటుంది శరీరంలో. ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవరు, ఏ ఒక్కళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అక్కడ ముఖ్యంగా కామాక్షి అమ్మవారికి ప్రదక్షిణాలు చాలా విశేషం. 11 ప్రదక్షిణాలు చేయాలి తప్పనిసరిగా. 11 ప్రదక్షిణాలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అమ్మవారి పూజ, హోమం, దర్శనం, మనం చేసుకునేటువంటి జపం, దీంతో పాటు ఇంకొకటి చెప్తాను.
సాయంత్రం 7:30 గంటలకు మంగళహారతి ఇస్తారు. 8 గంటలకు దేవాలయం క్లోజ్ చేస్తారు. ఎటువంటి పరిస్థితులు 8ంటికి క్లోజ్, మార్నింగ్ 6కి ఓపెన్, 7:30కి మంగళహారతి ఇస్తానాన్న. ఆ మంగళహారతితో మీరు చేసుకున్నటువంటి పూజ, హోమం, దర్శనం, జపం సంపూర్ణం. గమనించండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చేసుకోకుండా రావద్దు. మంగళహారతి దర్శనం చేసుకోకుండా రావద్దు. సాయంత్రం 7:30కి చక్కగా మెట్లుంటే పెద్దగా ఒక ద్వారం నుంచి, ఉత్తర ద్వారం నుంచి హారతి ఇస్తారు. అది తీసుకొచ్చి బయటికి చూపిస్తారు. హారతి అద్దుకున్న తర్వాత కామాక్షి నుంచి బయలుదేరండి. సంపూర్ణమైనటువంటి యాత్రా ఫలితం కలుగుతుందని చెప్తాను నేను. వెళ్ళింది మొట్టమొదటిసారి. ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి చాలా ఇది తీసుకున్నాను నేను. అందులో ఉన్నానా, అక్కడ జపం చేస్తున్నప్పుడు అమ్మవారు, నాకు అదృష్టం అనేది భగవంతుడు, అంటే అమ్మవారు అనుగ్రహిస్తే ఎలా ఉంటుందనేది చెప్తాను అన్న. నాకు రూమ్ అమ్మవారి టెంపుల్లోనే కాటేజ్, డోర్ ఓపెన్ చేస్తే అమ్మవారి గుడే, శిఖరమే. జనాలందరూ గుళ్ళో జనాలందరూ కనపడుతూనే ఉంటారు, శిఖరమే కనపడుతూ ఉంటుంది. దాదాపు రాత్రి 10:30 వరకు జపం చేసుకొని వచ్చి పడుకున్నా, మాట్లాడితే తలుపు తీసి చూసేవాడిని. ఆ శిఖరాన్ని చూడాలి, ఆ క్లైమేట్, అక్కడ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి వైబ్రేషను అంతా కూడా ఎంత ఆనందదాయకంగా ఉందంటే అంత ఆనందదాయకంగా ఉంది. అలాగే అక్కడ ఉండేటువంటి పండరీలు కొంతమంది ఉంటారు. పండరిలో ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. నా చేయబట్టుకుని, ఎలా అంటే సామాన్యంగా నేను ఫాస్ట్ ఉంటాను, అలాంటిది నాకు దొరుకుతున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మరీ ఫాస్ట్ నాకంటే. గోకర్ణలో చూసుకుంటే ఆయన, ఇక్కడ చూసుకుంటే ఈయన. ఆయన ఇంకా రా రా అని పిలిచేవారు ఆయన గోకర్ణలో. ఆయన అట్లా కాదు, చేపట్టుకుని రా అని చెప్పి లాక్కొని పోతున్నాడు. దర్శనం 3 సార్లు దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. 3 సార్లు చక్కగా ప్రశాంతంగా అట్లా ముట్టుకొని పక్క, ఆయన అంటే మనకు ప్రత్యేకమైన దర్శనం కాబట్టి తెలిసిన వాడు కాబట్టి పక్క నుంచి తీసుకెళ్ళి అట్లా ముట్టుకొని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. నీళ్లు పైన చల్లుకోవచ్చు. అక్కడ తీర్థం కూడా మనకు తెచ్చిస్తారు. అందులో మనకుండేటువంటి అదృష్టం ఏంటంటే అంబాబాచి అనేటువంటి అమ్మవారు రజిస్టర్ అయ్యేటువంటి సమయం ఉంటుంది 3 రోజులు. జూన్ 23, 24, 25 తారీఖులు, 22, 23, 24 తారీఖుల్లో అంబాబాచి మేళ అంటారు. అంటే రోజు నీళ్లు వచ్చేటువంటిది ప్రదేశం నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఎలా అయితే ప్రకృతి సిద్ధంగా ఋతుక్రమం జరుగుతుంటుందో అలా అమ్మవారికి 3 రోజుల పాటు గుడి మూసేసి ఉంటారు. 3 రోజుల పాటు గుడి తీయరు. అమ్మవారి మీద ఆ వస్త్రాలు కప్పేసి ఉంచుతారు. కొన్ని వస్త్రాలు లక్షల్లో అమ్ముడవుతాయి. అలాంటి వస్త్రం మనకిస్తారు, చిన్న పేలికలు. అవి తాయెత్తులో పెట్టుకుని ఎవరైతే వేసుకుంటారో సకల దారిద్ర్యవాదులు వెళ్ళిపోతాయి, సమస్త నెగిటివ్లు వెళ్ళిపోతాయి. కామాక్ష అంటే అండి, కామ్యము అంటే కోరిక, అక్షము అంటే తీర్చున్నది అని అర్థం. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను గురువుగారు. ఆ క్లాత్ది నాకు మీకు పర్సనల్గా చెప్పారు, నాకు వేరే గురువు గారు ఇచ్చారు. నిజంగా ఇచ్చిన కానీ చాలా బాగుంటుంది నాన్న. నిజంగా వస్త్రం రెడ్ కలర్ లో వస్త్రం ఉంటుంది. అది ఇస్తారు మనకి తెలిసిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి గురువు గారు తీసుకొచ్చి. అయితే దీంట్లో నాన్న హోమం చేయించాం. ఇక్కడ వేరే వాళ్ళకి వామాచార హోమాలు కావాలంటే చేయించాను. అంటే వాళ్ళు కూర్చొని చేశారు. అట్లాగే దక్షిణాచార హోమం నేను చేయించాను. ఎంత అయిపోయింది నాన్న. 15వ తారీఖు పొద్దున వెళ్ళాం. 16వ తారీఖు అంటే మంగళవారం, సోమవారం రాత్రికి హోటల్ రూమ్ తీసుకొని పడుకున్నాను. పొద్దున్నే 6 దర్శనానికి వెళ్ళిపోవాలి, గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి నేను. మంగళవారం పొద్దున్నే వెళ్ళాల్సి ఉంటే రాత్రి 2:30కి నిద్ర లేచా. మనసు మీద పక్కన లేచి కూర్చొని కాశికాపురాధినాథ కాలభైరవం భజ అని చెప్పి పాడుతున్నా. ఇదే పాట పాడుతూనే లేచాను, బ్రష్ చేసుకుంటున్నాను. స్నానం చేసేటప్పుడు ఏంటి పాట పాడుతున్నాను ఏంటి, అప్పుడు వచ్చింది మైండ్లోకి, ఈ పాట ఎందుకు పాడుతున్నాను, సరే మంచిదేగా, కాలభైరవుని తలుచుకున్నాం కదా అని చెప్పి నమస్కారం చేసుకున్నా. అయిపోయింది, దర్శనం చేసుకున్నాం, అంతా అయిపోయింది. హోమాలన్నీ అయిపోయినాయి. 10:30కి నేను జపం చేసుకొని వెనక్కి వస్తుంటే కాలభైరవ టెంపుల్ అని చెప్పి రాస్తుంది. ఈయన పొద్దున ఎందుకో గుర్తు చేశాడు, ఈయన దగ్గర పోయి దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి అది ఇట్లా కింద మెట్లు దిగి లోపలికి వెళ్ళాను నాన్న, గుళ్ళోకి, గర్భాలయంలోకి. అక్కడ గర్భాలయ ప్రవేశం ఉంటుంది కాలభైరవ టెంపుల్కి, సింధూరం మూసేసి ఉంటుంది. లోపలికి దిగి నమస్కారం చేసుకుంటున్నా. పక్క నుంచి ఒక లేడీ వాయిస్, మీరు సుధీర్ శర్మ గారు కదా అని. అవునమ్మా, మీరు తెలుగు అంటే, అవును నేను తెలుగు వాళ్ళేనండి, అది హైదరాబాదే, నేను గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, కానీ మీ వీడియోస్ నేను చూస్తున్నాను చాలాసార్లు, మీ వీడియోస్ చూశాను నేను, అందుకని మీరు నాకు పరిచయం అండి. మంచిదమ్మా. ఆవిడ దగ్గర కూర్చున్నా. 11:30, 12 దాదాపు అయింది. ఆ తర్వాత ఆవిడ ఏమనుకుందో ఏమో మరి తెలియదు. మీకు ఎవరైతే ఇచ్చారో అవి నిజమో కాదో నాకు తెలియదు. వస్త్రం
నేను నా దగ్గర ఉంది, నేను మా రూమ్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని చెప్పి రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఆవిడ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నా రూమ్ దగ్గర ఇచ్చింది నాకు వస్త్రం. ఇది నిజమైన వస్త్రం, ఇది తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకోండి, దాయితీలో పెట్టుకోండి అని చెప్పేసి ఆవిడ కొంచెం తప్పనిసరిగా అమ్మవారి ప్రసాదం అర్ధరాత్రి పూట 12 అమ్మవారి ప్రసాదం. అక్కడ ఏమనిపిస్తున్నా కాలభైరవుడు ఎందుకు ఆవిడ దగ్గర అంటే పొద్దున్న నాకు గుర్తు చేశాడు అంటే, ఒరే సాయంత్రానికి నేను ఈవిడికి పరిచయం చేస్తాను, ఈవిడి ద్వారా నీ ప్రసాదం నీ దగ్గర చేర్చడానికి నేను గుర్తు చేశాను రా అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అంతే కదా, ఊరికినే కారణం లేకుండా మనం ఏది చేయం కదా. కాలభైరుడు పొద్దున్న ఇదే పాట పాడుతున్నాను అన్న, కాశికాపురాధనాథ కాలభైరవం భజని చెప్పి లేచి కూర్చొని పాడటం ఏంటి, రాత్రికి ఆయన దర్శనం అవడం ఏంటి, ఆ దర్శనం అయ్యేటువంటి సమయంలో ఈవిడ పరిచయం అవడం ఏంటి అదే గుళ్ళో ఉండి. ప్రతిరోజు ఆవిడ సాయంత్రం 8 గంటలకు వచ్చి కూర్చుంటుందిట, 7:30కు వచ్చి ప్రతిరోజు 11 వరకు ఆ కాలభైరుడి దగ్గరికి కూర్చొని జపం చేసుకొని వెళ్తుందిట. 9 సంవత్సరాలు చక్కగా ఉంటున్నారు. అయితే ఆవిడ పరిచయం కావడం ఏంటి, ఆవిడ వస్త్రం తెచ్చి ఇవ్వడం ఏంటి, అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ తెచ్చి ఇవ్వడం ఏంటి, ఎంత ఆశ్చర్యం నాన్న ఇది. మరి అమ్మవారి అనుగ్రహం అంటే ఒరే ఇంత కష్టపడి వచ్చావురా, నా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఇస్తాను రా అని చెప్పడం అమ్మవారు. అంతేకాకుండా ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి రావాలని చెప్పానంటే, ఏం లేదమ్మా మొన్న ఈ మధ్య అనుకున్నాను, వద్దాం అనుకున్నాను, అందుకని వస్తున్నాను. అమ్మవారు అనుజ్ఞ, అనుగ్రహం, ఆజ్ఞ ఇవి లేనిది మీరు ఇక్కడికి రాలేరు, అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించింది పరిపూర్ణంగా, అందుకనే నేను మీకు ఈ క్లాత్ కూడా ఇవ్వగలుగుతున్నానని చెప్పింది ఆవిడ. ఆవిడ అనుజ్ఞ లేనిది అక్కడ అడుగు పెట్టచ్చున్నాన్న, రానివ్వదుట అమ్మవారు, అడుగు కూడా పెట్టనివ్వదుట అనుజ్ఞ లేనిది. గొప్ప స్థానం. అంటే ఇప్పుడు మనకి లలితా శాస్త్రంలో ఒక పేరు వస్తున్నాను, విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరి ధ్యానగమ్య పరిత్యజ జ్ఞానద జ్ఞాన విగ్రహం అని చెప్పి ఒక నామం వస్తుంది. విశ్వగర్భ స్వర్ణగర్భ, విశ్వగర్భమే అది. ఒక మాట చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి గర్భస్థానం, జన్మస్థానం, దాంట్లో అనుమానమే లేదు. అక్కడ రాత్రికి 2 గంటల నుంచి 2:30 గంటల లోపల పార్వతీ పరమేశ్వరులు ఇప్పటికీ సౌభాగ్య కుండం అని ఒకటి ఉంటుంది నాన్న, సౌభాగ్య గుండం. ఆ సౌభాగ్య గుండంలో పార్వతీ పరమేశ్వరులు తెల్లవారుజామున 2 గంటల నుంచి 2:30 గంటల లోపల స్నానం చేయడానికి వస్తారట ఇప్పటికి. అందుకనే దాన్ని సౌభాగ్య గుండం అంటారు. అంతేకాకుండా అమ్మవారు ఈ అంబాచీ మేళ అని చెప్పి అంబాబాచి మేళ అని చెప్పాం కదా, ఈ అంబాబాచి మేళ సమయంలో ఇక్కడ అమ్మవారి ఋతుక్రమం జరగడం అనేది ఎలా ఉంటుందో, ఈ సౌభాగ్య కుండంలో నీళ్లు కూడా ఆకుపచ్చ వర్ణంగా గ్రీన్ కలర్లోకి మారిపోతాయి. మరి ఇది ప్రకృతిలో ఎలాంటి సైన్స్ కనిపెట్టింది నాన్న ఇవి. అవునా, ఈ రోజుల్లో మాత్రమే ఆ నీళ్లు పచ్చగా అవ్వాలి, ఇక్కడ అమ్మవారి ఋతుస్రావం కావాలి, ఏ సైన్స్ కనుక్కుంటుంది చెప్పండి? సంవత్సరానికి ఒక్కసారి ఆ 3 రోజులు దేవాలయం తెరవరు. ఆ సమయంలో కొన్ని లక్షలాది మంది అఘోరాలు, మునులు, ఋషులు జపం చేసుకోవడానికి, అనుష్ఠానం చేసుకోవడానికి, ఆరాధన శక్తి పెంచుకోవడానికి, అనుష్ఠాన శక్తి పెరగాలి అంటే ఆ సమయంలో చేస్తే అనుష్ఠాన శక్తి ఎక్కువ పెరుగుతుంట. రాత్రి 11 నా అక్కడ చాలా బాగుంది. అంటే ఒక ఇది కాదు నా ఎక్స్పీరియన్స్ కాదు. అక్కడ బలి ఇచ్చేటువంటి వాటిల్లో అమ్మవారికి పావురాయిని బలిస్తారు. పావురాయిని బలి ఇవ్వడం అంటే కొయ్యరు, పావురాన్ని ఇట్లా పట్టుకొని మంత్రం చదివి వదిలేస్తారు. దాంట్లో ఉండేటువంటి శక్తి అది కోల్పోతుంది, ఎగరదిహ పక్షి. ఆ గుడి దగ్గర, ఆ గుడి చుట్టూ మాత్రమే తిరుగుతుంటుంది, ఆ గుడి మీదనే అక్కడక్కడ వాళ్తుంది. కొన్ని రోజుల తర్వాత కాలం. అంటే దాంట్లో ఉండే ప్రాణశక్తి మంత్రంతో ఎలా తీయొచ్చు, అమ్మవారికి ఎలా అర్పించవచ్చు, మరి ఎంత గొప్ప సైన్స్ అది. అవునా, అలాగే మన పొట్టేలు, ఈ గోట్ అంటారు కదా, అది ఒకటి బలిస్తుంటారు. అలాగే చెరుకు రసం, చెరుకు ముక్కలు, అలాగే గుమ్మడికాయ, అలాగే దున్నపోతులు కూడా ఇస్తుంటారు, బలిస్తుంటారు. హోమాలు చేసే టైంలో ఇక్కడ వామాచారమే చేస్తారు, అన్ని వామాచారమే చేస్తారు నాన్న. వాళ్ళు దక్షిణాచారం అనేటువంటి మాట లేదు, వామాచారంలో చేస్తారు. అక్కడ ఉండేటువంటి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, నవగ్రహాల బాధలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు కూడా తీర్చకపోతే దశమహావిద్యల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కో దేవతా హోమం చేయించుకున్న వాళ్ళకి గ్రహ బాధలు కాదు కదా, గృహ బాధలు కూడా తొలగిపోతాయని చెప్తారు వాళ్ళు. నవగ్రహాలు 9, 10 దేవతలు ఉన్నారు. కామాక్షి అని వదిలిపెడితే మిగిలిన 9 మంది ఉన్నారు. 9 మంది 9 గ్రహాలకు ప్రతీక. ఈ గ్రహాలకు పూజ చేసినా రానటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, ఈ 9 మంది దేవతలకి హోమాలు చేయించండి, సంపూర్ణమైన ఫలితం వస్తుందని చెప్తారు. అమ్మవారి అనుగ్రహం వస్తుంది, గ్రహ దేవత అనుగ్రహం కలుగుతుంది, 2 కలుగుతాయి. చాలా విశేషమైనటువంటిదని చెప్పి చూస్తూ ఉంటారు వాళ్ళు. అంత గొప్ప స్థానం, ఓ మాట చెప్పాలంటే. అలాగే అక్కడ
నేను సాయంత్రం పూట ప్రదక్షిణాలు చేస్తున్నాం, జపం చేసుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నా. ప్రదక్షిణాలు చేస్తున్న సమయంలో ఒక ఇది నాన్న, ఒక పొటేలు ఇంతే ఉంటాయి, ఇక్కడ పెద్ద పెద్ద హైట్ ఉండవు, నాతో పాటు వస్తుంది. నేను అక్కడ ఆగితే అక్కడ ఆగుతుంది. నేను కావాలని చెప్పి ఫాస్ట్గా ముందుకు వెళ్తే నాతో పాటు ఫాస్ట్గా వస్తుంది. 2 అడుగులు వెనక్కేస్తే 2 అడుగులు వెనక్కేస్తుంది. ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతుంది. ఏం మాట ఇంతే ఇంతే వస్తుంది. నాతో పాటు 11 ప్రదక్షిణాలు చేసింది. నేను అనుకున్నా అంటే పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు కూడా చెప్పారు, గొప్పగా చెప్పారు నన్ను ఒక మాట వాళ్ళు. ఈ జంతువు నీ కోసం పుట్టింది, నీ పాప కర్మలని, నీ దోషాలు నివారణ చేయడం కోసం తన ప్రాణాన్ని బలివ్వటానికే పుట్టింది. అర్థమైందా నాన్న? సో దీనికి నీకు పూర్వజన్మలో ఎక్కడో బంధం ఉంది. అది నిజంగా చాలా గొప్పగా అనిపించింది నాకు కూడా. పూర్వజన్మలో బంధం ఉంది. ఆ బంధ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ జన్మలో ఈ రూపంలో పుట్టి నీ కోసం తన ప్రాణాన్ని బలిస్తూ తన రుణాన్ని తీర్చుకుంది. వామాచారంలో చెంచే అంటే శక్తివంతంగా ఉంటే నాన్న నేను దాన్ని ప్రోత్సహిస్తానని చెప్పను నేను. కాకపోతే అక్కడ ఆచారాన్ని అక్కడ పద్ధతి ఇంకా అది అంటే ఇప్పుడు మా ఇంటికి వస్తే నా సంప్రదాయాన్ని చేయాలి, కానీ ఎవరు వస్తే వాళ్ళ సంప్రదాయాన్ని ఇచ్చేస్తానంటే కరెక్ట్ కాదు కదా. అక్కడ ఏదైతే అమ్మవారు కోరుకుంటుందో ఆ సంప్రదాయాన్ని మనం వ్యవహరించాలి, కానీ మన ఇష్టం వచ్చిన సంప్రదాయాన్ని పద్ధతుల్ని మనం పాటిస్తామంటే కరెక్ట్ కాదు కదా. అసలు తెలుగు వాళ్ళే ఉంటారు కదా గురుగారు, ఎవ్వరు లేరు, తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఈవిడ ఒక్కతే నాకు తెలిసిన ఆవిడ తెలుగు ఆవిడ. అసలు వీళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు. అక్కడ పండరీ అని ఉంటారు, మనకు పరిచయం అయినటువంటి పండరీ కూడా నిజంగా ఒక ఆవిడ పరిచయం చేశారు నాకు. అది కూడా మనం వేరే తెలిసిన కాంటాక్ట్స్ నాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా పరిచయం చేశారు ఆయన్ని. నిజంగా ఆయన కూడా చాలా గొప్పగా చేయించారు దగ్గరుండి. ఎవరి కోసమైతే నేను హోమం చేయించాను ఆ పేరు 3 చోట్ల, భగడామకి, రాజశ్యామల, ధూమావతి, 3 చోట్ల హోమాలకి అంటే నేను దూరంగా చూస్తూ కూర్చున్నాను. బలులు అవి చేస్తున్నారు. బలు చేసేటప్పుడు కూడా మనం చూడండి నాన్న, ఇట్లా తల దించేస్తారు, ఇట్లా కిందకి తల దించేస్తారు, భస్మం అవి ఇస్తారు. అక్కడ తంత్రం నాన్న, మంత్రంతో పెద్దగా లేదు, తంత్రమే, తంత్రాచారమే అక్కడ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని పండరీలు అంటారు. అక్కడ ఉండేటువంటి పూజారులని పండరీలు అంటారు. వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి, లోపల ఉండేటువంటి గర్భాలయంలో ఉండేటువంటి పూజారులు అవి. అలాగే అక్కడ మంత్రం కంటే కూడా తంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత. ఇప్పుడు మంత్రానికి మరింత ప్రాధాన్యత ఇస్తామో తంత్రానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. తంత్రంలోనే ఈ బలులు ఇవన్నీ కూడాను, మహిషి, పావురం, గుమ్మడికాయ, పొట్టేలు, చెరుకు, ఇవన్నీ కూడాను తప్పనిసరిగా పంచబలి అంటారు. అందుకే తొందరగా నెరవేరుతాయి కోరికలు అంటారు. తంత్ర విధానంలో తొందరగా నెరవేరుతాయి అంటారు కదా. మంత్రం, యంత్రం, తంత్రం, వీటిలో ఏది అంటే తంత్రం తొందరగా అంటే డైరెక్ట్ వర్క్ కదా నా. తంత్రము అంటే ఏంటి? వర్క్. యంత్రం దానికి ఇంజను ఏదో ఒకటి కావాలి. మంత్రం యంత్రానికి ఇంజను, మంత్రం. తంత్రానికి ఇంజన్ లేదు, ఏం లేదు, ఇక డైరెక్ట్ అదే ఇంజన్, అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ కర్మే కదా, పని చేయటమే కదా, ముద్రలు వేయటం, పని చేయటం కదా. డైరెక్ట్ వర్క్ ఉంటుంది అనమాట. అలాంటిది నేను ఒకటే వాళ్ళు చెప్పేసి వచ్చాను, చెడు చేయించుకుంటే జరగదండి, ఒక్కటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే, అంతేగాని అధర్మబద్ధమైనటువంటి కోరికలు కాదు. ఏదైతే క్షుద్ర ప్రయోగాలు, ఏదంటే ప్రయోగ బాధలు, భూత ప్రేత పిశాచాలు పట్టడం, ఇట్లాంటివి ఏవైతే ఎవరైతే మన మీద ఏదైనా అసూయ ద్వేషాలతో ఉన్నా, శత్రు బాధలు పోవాలన్నా, నరఘోషలు పోవాలన్నా, మంచి ఉన్నత స్థానం కలగాలన్నా, సంకల్పం నెరవేరాలన్నా చేసుకోవచ్చు తప్పనిసరిగా నాన్న. అనుకున్న పనులు తొందరగా పూర్తి కావాలన్నా, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కావాలన్నా, రాజకీయ పదవులు కావాలన్నా, అట్లా అనుకున్న ప్రతి ఒక్క కార్యానికి నాన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ దేవతను చేయించుకోవాలని మేము అక్కడికి వెళ్ళి అంటే జాతకం చూస్తే వాటిలో ఏ గ్రహాలు అయితే బాగాలేదో ఆ గ్రహాలకి సంబంధమైనటువంటి దేవతా హోమాలు చెప్పడం జరుగుతుంది మన దగ్గర. కాబట్టి నేను ఒకటే అనుకున్నాను అన్న, ప్రతి 2 నెలలకు ఒకసారి, ప్రతి నెల గోకర్ణం వెళ్తున్నాం, ప్రతి 2 నెలలకు ఒకసారి అష్టమి రోజున కామాఖ్య వెళ్ళాలి తప్పనిసరిగా. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా రాండి. ముఖ్యంగా నాన్న మనం రోడ్డు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం తక్కువ. రోడ్డు ఇప్పుడు మనం బై రోడ్డు వెళ్ళాలంటే కనీసం 3 days జర్నీ, ట్రైన్లో వెళ్ళాలన్నా 3 days జర్నీ. అలాగే ఫ్లైట్ కూడా నాన్న 2.5-3 hours నాన్న. దాదాపు వేరే ఒక దేశం వెళ్ళినంత దగ్గరలో దుబాయ్ ఇట్లా వెళ్తే ఎన్ని గంటలు పడుతుందో అంత ఎన్ని గంటలు జర్నీ పడుతుంది ఫ్లైట్లోనే. కాబట్టి మనం ఫ్లైట్లో తప్పితే విడిగా వెళ్ళడం అనేది చాలా కష్టం. బస్సులు తీసుకొని వెళ్ళాలన్నా కూడా 4 రోజులు వెళ్ళడం, 4 రోజులు రావడం, ఇదంతా చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి మీరు ఫ్లైట్ వెళ్ళటమే కరెక్టు. వెళ్ళితే ఇక్కడ ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఎక్కువ మందిని కాదు,
ఒక 3 రోజులు అక్కడ ఉండేట్టుగా చూసుకొని రోజుకి మహా అయితే 4, అంతమించి ఎక్కువ మంది హోమాలు అవి చేయకుండా ప్రశాంతంగా 4 మాత్రమే రోజుకి. అట్లా 3 రోజులు 3, 4, 12 మంది, 2 నెలలకు ఒకసారి 12 మందికి మాత్రమే అవకాశం కలిగించేట్లుగా ఈ ప్రయాణం ప్రారంభిద్దామని చెప్పి అమ్మవారి ఆవిడ చెప్పింది. అక్కడ కూర్చున్న ఆవిడ చెప్పాను కదా, తెలుగు ఆవిడ, మీరు ఒకసారి వచ్చారు కదా, అమ్మవారు పదే మిమ్మల్ని తెప్పించుకుంటూనే ఉంటుంది, తప్పనిసరిగా అమ్మవారి సన్నిధికి మీరు వస్తూనే ఉంటారు, మీ ప్రయాణం ప్రారంభమైంది అమ్మతో అని చెప్పారు ఆవిడ. అట్లా ఆవిడ చెప్పిన మాట మన సంకల్పం రెండు ఒకటే ఉన్నాయి. అమ్మ సంకల్పం ముందు ముఖ్యంగా, మన సంకల్పం కాదు నాన్న, అమ్మ సంకల్పం ఉంటేనే మనం వెళ్తాం. లేకపోతే నేను ఒకటే అనుకున్నా, ఓహో గోకర్ణలో ఎంతసేపటికి శివునే చూస్తున్నాం అని చెప్పి అమ్మవారు ఇక్కడ పిలిపించుకుంది కావాలి, అక్కడికి వెళ్తున్నాం కదా ప్రతి నెల అమావాస్య గోకర్ణానికి, కనీసం 2 నెలలకు ఒకసారి అయినా అమ్మని చూడటానికి అమ్మవారు పిలిపిస్తుందేమో, తప్పనిసరిగా మరి మేమిద్దరం కలిసి ఉండాలిరా అని చెప్పి అమ్మవారు అనుగ్రహించిందేమో అనుకున్నా నేను. కాబట్టి రాబోయే రోజుల్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు అంతేనా అన్న, అక్కడ జనాభా ఉంటారు నాన్న, కీల్స్ ఉంటారు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తా, 500 రూపాయల టికెట్ ఉంటుంది పొద్దున్నే 6 గంటలకి. మీరు చేయించేది 500 రూపాయల టికెట్ పెట్టుకుంటే మేము వెళ్తాం అనుకోవచ్చు. కానీ 500 రూపాయల టికెట్ తీసుకున్న తర్వాత కూడా దాంట్లో మళ్ళీ స్పెషల్ దర్శనం మనకి. అక్కడ లోపలికి ఎంటర్ అయ్యేసరికి మన పూజారి ఎవరైతే పంటరి ఉంటారో ఆయన రెడీగా ఉంటారు, ఆయన లోపలికి తీసుకెళ్తారు. వాళ్ళతో వెళ్ళినప్పుడు ఉండేటువంటి వేరే పరిస్థితి వేరే ఉంటుంది కదా, కాబట్టి అలా తీసుకుని వెళ్తారు, దండం పెట్టిస్తారు చక్కగా. అక్కడ అంటే ఎక్కువ చీకటిగా ఉంటుంది అమ్మవారికి ఆలయం కూడా. మిగిలిన 10 దేవతల ఆలయాలు కూడా అట్లానే చీకటిగా ఉంటాయి, నీళ్లు ఉద్భవిస్తూ ఉంటాయి మనకి. ఆ 3 రోజులు వెళ్ళగలిగితే అమ్మవారి అనుగ్రహం ఏం చేస్తుందేమో తెలియదు, కానీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాగూ మే 18 తారీఖు మానస సరోవర్ వెళ్తున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కసారి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుందిగా. ఇక్కడ కైలాసంలో పరమేశ్వరుని, ఇక్కడ అమ్మవారిని ఇద్దరే దర్శనం చేసుకుంటే బాగుంటుందిగా. కాబట్టి వెళ్ళాలనుకుంటున్నా. ఇక 2 నెలల్లో, రాబోయే 2 నెలల్లో తప్పనిసరిగా వెళ్తాను. వెళ్ళబోయే సమయం ఎప్పుడు అనేది రాబోయేటువంటి వీడియోలో మనం ఎవరైనా చేయించుకోవచ్చు కదా గురుగారు, అసలు చేయించుకోవడానికి అక్కడ యోగం అదృష్టం, అసలు అడుగు పెట్టడానికి మనకు అర్హత, బలమైన కోరికలు అంతే, సంకల్పాలు ఉన్నవాళ్ళు అంటే తప్పనిసరిగా కొంచెం ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే, కానీ అమ్మవారు అనుగ్రహించాలి, ఆజ్ఞాపించాలి, మన సంకల్పం మంచిదై ఉండాలి, దృఢమైంది. ఎలాంటి దృఢమైనటువంటి సంకల్పమైనా సరే 100% అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. కానీ అక్కడ కూడా ఎలా చేయించుకోవాలి, ఏ పద్ధతిలో చేయించుకోవాలి, అంటే ఏ గ్రహానికి ఎలా, ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి. మరి ముందుగా తెలియాలి కదా నాన్న, మన దగ్గరకు వచ్చి కలిస్తే చెప్తాం తప్పనిసరిగా. కాబట్టి దయచేసి ఇలాంటి వివరాలకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 8143666818 నెంబర్కి ఫోన్ ఆర్ మెసేజ్ చేయండి తప్పనిసరిగా. మొన్నే చాలా మంది అడిగారు గురుగారు, గోత్రనామాలకే మేము కూడా వస్తామని చాలా మంది అడిగారు. కొంచెం ఖర్చు అయితే పర్వాలేదండి వస్తామని అంటున్నారు అందరూ. నాకు ఒక ఫ్లైట్ టికెట్ 30,000 35,000 పడింది అంటే చెప్తున్నా, అంటే ముందు బుక్ చేసుకుంటే తక్కువ పడుతుంది. కాకపోతే రాబోయేటువంటి 2 నెలల్లో వెళ్ళేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో కనీసం ఒక 40 రోజులు ముందుగా మనం అనుకొని అష్టమి వచ్చేట్టుగా కలిసి వచ్చేట్టుగా చూసుకొని మనం వెళ్ళి తప్పనిసరిగా అక్కడ హోమాలు ఎవరైతే మనతో వస్తారో 3 రోజులు అక్కడే ఉంటాను నేను. అదొక వంక నాకు అమ్మవారి దగ్గర ఉండడానికి, అదొక అనుగ్రహం. 3 రోజులు ఉంటాను, రోజు 4 చొప్పున చేంజ్ చేసి వాళ్ళని పంపించేసేయడమే. మరుసటి రోజు పొద్దున్నే డైరెక్ట్ ఫ్లైట్లు 2 ఉంటాయి నాన్న. మార్నింగ్ 5కి ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో, 5:30కి, అక్కడ 8కి ఉంటుంది. మిగిలినవన్నీ కూడా లింక్ ఫ్లైట్సే, మనకి బ్రేక్ జర్నీస్ ఉంటాయి. 8 గంటలు 10 గంటలు 12 గంటలు ప్రయాణం పడుతుంది. డైరెక్ట్ ఫ్లైట్లు 2 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి 5:30కి, అక్కడి నుంచి రావడానికి 8:30కి. కాబట్టి పొద్దున 5:30కి మీరు బయలుదేరినా మీరు అక్కడికి వచ్చే సమయానికి ఇది చేసుకోవచ్చు, లేదా ముందు రోజు రాత్రిపూట బయలుదేరినా అక్కడ తప్పనిసరిగా రూమ్ అవి కూడా మనం అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా భోజనం మాత్రం అక్కడ దొరకదు. నిజంగా నాకు కోరిక, ఎవరైనా సాహసం చేయండి కాస్త, అంటే అక్కడ వాళ్ళని కాంపిటీషన్ తట్టుకోవడం కష్టం, కానీ మన తెలుగు భోజనం దొరికేట్టుగా హోటల్ పెట్టండి. అసలు నాన్న క్యూలో నుంచి ఉన్నా, ఎక్కడి నుంచి ఉన్నా తెలుగు వాళ్ళ మాటలే వినబడుతుండే నాన్న. ఎవరో చెప్పినట్టు ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్తారు, ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళకి సరైన భోజనం ఆహారం ఎక్కడ దొరకట్లా. అలాంటి సదుపాయం ఎవరన్నా చూస్తే చూడండి, కొన్ని రోజుల తర్వాత అనుభవం వస్తే నేనే పెట్టడానికి కూడా వెనకాడేటువంటి సమస్య అయితే లేదు. తప్పనిసరిగా అంత బాగుంటుంది. అన్నదానం ఉంటుంది అక్కడ, మరలా 2 చోట్ల అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ని అవకాశాలు మంచిగా ఉన్నటువంటి సదుపాయం ఉండేటువంటి ప్రదేశం. కాబట్టి రాండి, కామాఖ్య చెంతకు చేరి మీ కామ్యాలని తీర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పనిసరిగా మంచి సంకల్పాలు, మంచి కోరికలు, దృఢమైనటువంటి సంకల్పాలు.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రయత్నిస్తారు గురుగారు. నిజంగా చాలా చాలా మంచి అవకాశం. అంటే జనరల్గా వెళ్దామన్నా ఎలా వెళ్ళాలి ఏంటి ఏమి ఇదంతా ఏమీ తెలియదు మాలాంటి వాళ్ళకి మామూలుగా. సో మీ ద్వారా అయితే చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు, మంచి మంచి సంకల్పాలన్నీ నెరవేర్చుకుని మంచి అవకాశం, అమ్మవారిని కూడా చూడొచ్చు. నాకు ఒకటి చెప్తానన్న, ఇప్పుడు ఒక వ్యక్తిని చూసామనుకోండి, బాగా ఇష్టమైన వ్యక్తిని చూసామనుకోండి, అదే పదే 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 మనసులో తలుస్తూ ఉంటారు, కనపడుతూ ఉంటారు, కళ్ళు మూసుకున్నా కనపడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళని కొన్ని వేల సార్లు చూసినట్టు. అలాగే అమ్మవారిని ఒకసారి చూసి వచ్చిన తర్వాత, దేవాలయం చూసి వచ్చి అక్కడ కూర్చొని జపం చేసుకొని వచ్చిన తర్వాత ప్రతిరోజు అదే మనసులోకి వస్తుంది, మైండ్లోకి వస్తుంది అంటే ఇంకా ఎన్ని వేల సార్లు రోజు అమ్మవారిని దర్శిస్తున్నట్టే లెక్క. మరి అంతే వెళ్ళి రండి, వెళ్ళొచ్చిన 1 month 1.5 month వరకు మీకు ఆ వైబ్రేషన్ దిగవు. అమ్మవారి కళ్ళు మూసుకుంటే ఇప్పుడు కూడా అట్లా కళ్ళు మూసుకుంటే కనబడుతుంది అమ్మ. అంత శిఖరం ఆ గుడి అంతా కూడా అంత గొప్పగా. సరే మనందరం వెళ్దాం తప్పనిసరిగా నాన్న. సరే, జై శ్రీరామ్. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.